బాగున్నారా? బాగున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. ముందుగా ఈ 10 నెలల మీద మీ అభిప్రాయం? ఇప్పుడు బాగుంది, అంటే ఏ విధంగా బాగుంది? అన్ని విధాలా బాగుంది. ఓకే, బాగుంటమే కావాలి. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఉందన్న. ఒక్కటి చెప్పండి ఆ చాలాలో. రాజుకి ఆ, సైనికుడికి ఉన్నంతుంది. ఓకే. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన దేవుడు అన్న, ఆయన దేవుడు ఆ, ఎందుకు ఇది? గెలిపించింది ఆయనే కదా. గెలిపించింది ఓకే. గెలిచిన తర్వాత పని చేస్తున్నారంటే నా ప్రశ్న. చేస్తున్నారు కదన్న, ఏం చేస్తున్నారు? ప్రతిదీ చేస్తున్నారుగా. ఆ, అమ్మ దీవెని ఇచ్చాడు, ఆ, మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చాడు, ఆ, రైతులకి ఇచ్చాడు, కౌలు రైతులు లేపాడు. ఆ. ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు. కానీ మీరు చాలా పెద్ద పదం వాడారు, దేవుడు అని. ఒక ఎందుకు ఆ పదం వాడారు పవన్ కళ్యాణ్ గురించి? మా నమ్మకం ఆయన అంత నమ్మకం ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? మేలు చేస్తాడు, మాకు ఏదైనా సాయం చేస్తాడు అని ఓకే, బాగా చేయాలని కోరుకుందాం. చేస్తాడు. ఇక మీద కూడా చేస్తాడు. ఎందుకంటే ఇంకా మేము ఎక్కి సంవత్సరం అవ్వలేదు, జూన్కి సంవత్సరం అయింది. ఇప్పుడు అయిన తర్వాత కోటి నిమ్మలంగా చేస్తాం. చేయాలని కోరుకుందాం. మరి ఇంకా 4 ఏళ్ళు ఉంది సమయం. ఈ 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇంకా చాలా బాగుండాలి, చాలా అభివృద్ధి చెందాలి. అమరావతి, పోలవరం పరిస్థితి రెండు బాగుంటాయి. ఫైనల్ గా కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారని ఎంతవరకు నిజం? అంత ముందాలు చేసినాయి, ఓకే. అంత ముందాలు చేసినాయి అన్న. వైసీపీ తప్పులు వాళ్ళు కదా, అంటున్నారు, నేను అనట్లా. తప్పులు కదా, ఆ, తప్పే కదా. ఇంట్లో అంటే ప్రజలు చేశారు. తల్లిదండ్రులు తిడతాం. పోసాని గారు కూడా మేకప్ వేసుకుని వస్తున్నాయిగా, ఆయన కూడా అలా మాట్లాడచ్చా? ఓకే. తప్పు కదా. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడచ్చా? ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదు. టీవీ యాంకర్ రోజా గారు ఒకప్పుడు ఆమె హీరోయిన్, అలా మాట్లాడచ్చా? ఆ, తప్పు కదా మరి. అందుకని ప్రజలను ఓడించారు కదా. ఓడిచ్చారు. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఇప్పుడైతే అన్ని విధాలా చాలా బాగుంది, ఇక మీద ఇంకా బాగుంటుంది అన్న. లేదు బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? కానీ మీకు నచ్చిందా నచ్చలేదా 10 నెలల పరిపాలన అంటే? నచ్చింది. నచ్చింది. మీ వరకు బాగుంది కదా 10 నెలలు. ఏం నచ్చింది బాబాయ్? అన్నం పెడుతున్నాడు, కమ్మగా ఏది కావాలా. అన్నంగా అంటే అన్నం పెడుతున్నారు. కమ్మ పొద్దున పూట ఇడ్లీ 2 మాటలు పోయిను కమ్మగా. ఆయన 5 పుణ్యాన్ని రూపాయలకి ఏం వస్తుంది బాబాయ్? ఆయన పుణ్యాన్ని తింటున్నాం అన్నం. జగన్ పెట్టాడు అన్నం. పింఛన్ ఇప్పుడు 4,000 ఎక్కగానే మహానుభావుడు. అది కాక మళ్ళీ పొద్దు తెల్లారటం భయం. ఇడ్లీ పేదోడు తింటున్నాడు, ఉన్నోడు తింటున్నాడు, అందరు తింటున్నారు బాబు. మంచి పని అది. దేవుడు ఆయనకి ముఖ్యమంత్రి చేసిన అందుకునేగా ఓకే. జగన్ పెట్టాడా, ఒక ముద్దానం పెట్టలా. రేట్లు అదిరిపోయినాయి. ఈయన వచ్చినాక మందు గిందు అన్నీ తక్కువే. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది బాబాయ్. పేదోడికి ఎవరికి లేకుండా ఇల్లు కట్టిస్తున్నాడుగా. ప్రతి ఒక్కడికి ఇల్లు లేకుండా ఉండటానికి ఇల్లు లేదు, నా పరిపాలన అయిపోయిన దాకా అని చెప్పాడుగా మహానుభావుడు. చెప్పారు. చేస్తారా అంటే నేను అడుగుతున్నా, చేస్తారా? గ్యారంటీగా. మీకు నమ్మకం ఉంది? ఎందుకు అంత గ్యారంటీ అంటే? చేస్తాడు ఆయన. ఎందుకు అంత చంద్రబాబు మీద ఎందుకు అంత నమ్మకం మీకు? నమ్మకం అంటే డబ్బులు ఇస్తున్నాడు తింటున్నాను కాదండి. ఓకే. లక్షల మందికి అన్నం పెడుతున్నాడు. ఓకే. ఇప్పుడు 13 జిల్లాలు మనవి. 13 జిల్లాలు ఎంతమంది తింటున్నారు అన్నం? కాలేజీ కుర్రోళ్ళు తింటున్నారు, బళ్ళు పోయి తింటున్నారు. ఓట్లు తింటే 5 తింటే 500 కావాలి. ఏం వస్తాయి ఇప్పుడు? 5 రూపాయలకి ఏది రాదు. ఇప్పుడు నువ్వు కుర్రోడి 2 పేర్లు తింటా 10 రూపాయలు, నేను ఒక్కడిని తింటా ఎంత అయింది? అంతేలే, 15 రూపాయలు ముగ్గురు మనకి. ఇప్పుడు నాకు పొద్దునే 10 రూపాయలు టిఫిన్, 2 మాట 10 రూపాయలు పోయినాం, సరిపోద్ది నాకు. అంతేలే. నా సంపాదన లేదా, పెద్ద వయసులోనే ఆయన పుణ్యానందం తింటున్నా. ఇప్పుడు ఇంట్లో కోళ్ళ పెట్టదు, కొడుకు పెట్టదు, ఆయన పెడుతున్నాడు అన్నం, తండ్రిగా పెడుతున్నాడు. మంచిదే కదా. అన్నమాట చెప్పా. మరి నేను ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? రానున్న 4 ఏళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? గ్యారంటీగా. మరి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమిలో, ఆయన పనితీరంటే? పవన్ కళ్యాణ్ లెక్క వేరు. ఏ విధంగా? ఆయన మాట అంటే కరెక్ట్ మాట. ఓకే. మరి ఇప్పుడు ఉన్నోళ్ళే పెన్షన్లు మొత్తం తీసి పారదెంగుతున్నాడు. ఓకే. అది మంచి మాట. అదేలే. లేనోడికి ఇస్తా, ఉన్నోడికి ఎందుకంటే ఇప్పుడు నాకు లేదు, నాకు 4 వేలు మా నసరాబేట, నాకు 4 వేలు ఇస్తున్నాడు. కమ్మగా ఆయన పేరు చెప్పుకొని తింటున్నా. ఓకే. 10 మేళ్ళ ఉన్నోడికి పెన్షన్ తీసి పారదెంగాడుగా. ఓకే. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోతాడు, 10 వేలు ఇస్తున్నాడు, పెన్షన్ రాపించుకుంటున్నాడు. నీకెందుకు రా పెన్షన్ అని అడుగుతున్నాడు మొహమే. అయితే బాబు, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? కేసులు ఏమి లేవు, అన్ని దొంగ మాటలు. అంతే అంటారా? చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఏ క్లాస్? ఏ క్లాస్? ఇప్పుడు తిరగలేదండి ఆయనకి. ఓకే. ఆయన ఈ 4 ఏళ్లకి 29 కల్లా పేదోడికి ఇళ్ళు లేకుండా ఉండకూడదు అన్నాడు. ఓకే, అలాగే చేయాలని కోరుకున్నాం. కూటమి ఆంధ్రప్రదేశే కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పొచ్చు. నచ్చిందా నచ్చలేదా? నచ్చితే ఏం నచ్చింది, నచ్చపోతే ఏం నచ్చలేదు? జస్ట్ 2 మాటలు. నచ్చడానికి ఏం లేదు, చేస్తారనుకుంటున్నాం కానీ చెయ్యట్లేదు. ఓకే, అంతే. అది ఏం చెప్తారు? ఈ 10 నెలల పరిపాలన మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? లేదు, పర్వాలేదు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. గతం కన్నా పర్లేదు? పర్వాలేదు. ఏ విధంగా గతం కన్నా పర్లేదంటే? గతం కన్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చినాయి అన్నీ కూడా చేస్తాను కానీ చేయలేదు కదా. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు పెన్షన్ అన్నది పెంచారు, ఇస్తున్నారు. తర్వాత అమ్మఒడి మరి చెయ్యాలి, మరి మధ్యలో చేస్తలే చూడాలి, అది కూడా ఆగింది కదా. ఏమో దానికోసం చూడాలి.
రేపు వచ్చే మే నెల నుంచి ఇంకోటి అమలు చేస్తామంటారు ముఖ్యమంత్రి. అదే అది చూడాలి కదా, మే నెల ఇంకా రాలేదు, వస్తే దాన్ని బట్టి తర్వాత ఒపీనియన్ ఉంటుంది కదా. 10 రోజుల్లో మే నెల అంతే, దాని బట్టి చేస్తారనుకుంటున్నారు. చేస్తారు. ఇంకా మరి ఇప్పుడు చేయకపోతే తర్వాత నెక్స్ట్ టైం ఛాన్స్ ఉండదు కదా. ఇంకా ఇప్పుడు ఒకళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వడానికి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు చూస్తే నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తారు, లేకపోతే లేదు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు కంటే జగన్ అన్నది చెయ్యొచ్చు అన్న, అంటే పక్కన వాళ్ళ మాటలు విని చేయడం వల్ల అలాగ అయిపోయింది తప్ప జగన్ అన్నది చేస్తున్నాడు కానీ అంటే పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల. చంద్రబాబు సీనియారిటీ కదా, ఇప్పుడు ఎంత లేదనుకున్నా సీనియారిటీ వల్ల కొంచెం బాగా చేయొచ్చు అంతే. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారన్న. పవన్ కళ్యాణ్ పనితీరంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది యూత్, అదంటే ఇప్పుడు అన్నీ తెలుసున్నాయి కదా, అన్నీ తెలుసు అందరు చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి పవర్ స్టార్. మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండదు? 4 ఏళ్ళ సమయం ఉంది. 4 ఏళ్ళ సమయం వాళ్ళు చెప్పాలి, మనం ఏం చెప్పలేం కదా. మీరేమనుకున్నారు? మనం అనుకున్నది చేయలేం కదా. చేస్తారనుకుంటున్నారా? నెరవేరుస్తారనుకుంటున్నారా? మీ అభిప్రాయం? ఏమో వాళ్ళు చెయ్యాలి, మనం చెప్పలేం కదా. వాళ్ళు చెయ్యాలి, చేస్తామని మనం అనుకుంటాం కాబట్టి గెలిపించాము. వాళ్ళు చేస్తే మనం గెలిపిస్తాము, తర్వాత కూడా గెలిపిస్తాము, లేకపోతే లేదు ఇంక అంతే కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు? టార్గెట్ చేసి మరి అంటున్నారు. టార్గెట్ కాదు కదా, టార్గెట్ అంటే మరి వాళ్ళు టార్గెట్ చేశారు కదా. టార్గెట్ చేశారన్నది కరెక్ట్ కాదు కదా. వైసీపీ వాళ్ళు అంటున్నారు, నేను అన్నట్టు. అదే అంటున్నాను నా, వైసీపీ వాళ్ళు అన్నా ఒకవేళ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు అన్నా సరే తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసిన అనాలి కదా, వాళ్ళు అనలేదు కదా. దేనికైతే ఒక రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తుంది కాబట్టి రూల్ ప్రకారం వెళ్తారు అంతే. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఒక మాట. బాగుంది. వాళ్ళ మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఓకే, సో మీ వారికి బాగానే ఉంది. తర్వాత ఏదో చెప్తున్నారు. బాగానే ఉంది, ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మద్యపాన నిషేధం అని అట్లా ఏం చేయలేదు కదా, ఫేక్ ఏం చేయట్లేదు కదా, బాబు గారు బాగానే చేస్తున్నారు. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏంటి? నేను చెప్పాలంటే ఇక బాగుండదు. అలా కదండి సార్, మీరే తిట్టమని కాదు, వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా. చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జనాలని పిచ్చోళ్ళని చేశాడు. అన్నీ మార్చారు ప్రజలు కూడా. అందుకే ప్రజలు కూడా 151 5 తీసేసి 11 ఇచ్చారు. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్ కీలకంగా. ఆయన జనాలు బాగుండాలని చూసే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఓకే, ఇప్పుడు పని చేస్తున్నారండి గెలిచిన తర్వాత? నా ప్రశ్న. అంతకుముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు కదా పవన్ చేశారు సార్, గెలిచిన తర్వాత అధికారం ఉన్న తర్వాత అది వేరే కదా. అధికారంలో మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు మరి ఆయన. అవును, బాగానే చేస్తారు ఆయన కూడా. మరి లోకేష్ కూడా ఉన్నారు. లోకేష్ గారు మంగళగిరిని మొత్తాన్ని దత్తత తీసుకున్నారు కదా. కాదు సార్, ఆయన ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే ముఖ్యమంత్రి. ఇంకేం చేయాలి ఆయన? కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. అవునమ్మా, ఇంకేం చేయాలి ఆయన చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేం చేయాలి? అతను కూడా బాగానే చేస్తున్నారు. అతని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. చేస్తారు, ఐటీ శాఖ మంత్రి. అవును, ముఖ్యమంత్రి కొడుకు 4-5 లక్షల ఉద్యోగాలు కోసం ట్రై చేస్తున్నాడు కదా అతను కూడా. ఓకే, ఇప్పుడు అనకాపల్లిలో ఫ్యాక్టరీ ఒకటి రతన్ టాటా తీసుకొచ్చారు, ఇంకా వస్తున్నాయి. ఇంకా మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది సార్, ఎలా ఉండదు? 4 ఏళ్ళు బాగానే ఉంటుంది. నెక్స్ట్ కూడా ఆయనే వస్తారు, బాబు గారు వస్తారు, నెరవేరుస్తారా అంటే? నెరవేరుస్తారు 100%. చాలా మందికి ఉంది. మీ వరకు ఎన్ని మాట్లాడితే? నా వరకు ఉంది. ఓకే, జరగాలని కోరుకుని చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? టార్గెట్ ఏం చేయలేదు, వాళ్ళు అంటున్నారు కదా. మరి వాళ్ళంతే అంటారు, వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఓకే, టార్గెట్ అయితే కాదు. ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? గవర్నమెంట్ బాగానే ఉంది, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, ఇంకా ఏముంది. థ్యాంక్స్ అండి. అయిపోయింది ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, సో మీ వరకు మీకు బాగానే ఉంది అంటారు. అది కొంచెం ఏమనుకోకుండా సిగరెట్ పక్కకు పెడుతున్నారు. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ వేస్ట్. అంటే ఎందుకు వేస్ట్ అంటే? ఆడి వచ్చిన కెమెరా ఇటు అటు ఇటు చెప్పండి. నాకు రాదు. అలాగే చెప్పండి. అడిగా మనోడు బాగా అడుగుతాడు పెద్దవాళ్ళకి ఒక్క మాట, జగన్ ఎందుకు వేస్ట్ అంటే మీ అభిప్రాయంలో? ఏం చేశారండి? ఏం చేయలేదు కాబట్టి ప్రజలు పంపించేశారు. అంతే. మీరు ఎందుకు వేస్ట్ అంటున్నారండి మీ అభిప్రాయం? అదే అంతే అంతే. మరి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ఆడు పర్వాలా, ఆడు ఎక్కడ లాక్కొస్తాడు. ఓకే, మరి మంచి చేస్తారని, అభివృద్ధి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. అంతే. నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటాడు. నమ్మకం ఉంది మీకు? ఎందుకు నమ్మకం బాబాయ్ అంటే? చెప్పండి ఎందుకు బాబాయ్ మీకు నమ్మకం అండి చంద్రబాబు మీద? చంద్రబాబు అంత ముందు చేశాడు కాబట్టి. ఓకే, డెవలప్మెంట్ చేసింది హైదరాబాద్ మొత్తం ఆయనే, ఇక్కడ కూడా చేస్తా అన్నాడు. చేస్తాడని ప్రజలు ఓట్లు వేశారు, అంతే. నిలబెట్టుకుంటా అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమిలో, పవన్ కళ్యాణ్ పనితీరంటే? పవన్ కళ్యాణ్ చేస్తాడు, బాగానే చేస్తాడు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? చివరికి ఒక్కటే ప్రశ్న బాబు, ఇంక ఇబ్బంది పెట్టను, ఒక సమాధానం. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఆడు పెట్టాడు కదా ఆల్రెడీ చంద్రబాబు పెట్టాడు కదా అన్యాయంగాను, అందుకని పెడుతున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి చివరిగా? ఒక మాటలో మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రభుత్వం. థ్యాంక్స్ బాబు.